మన ఛానల్ హ్యాక్ అయిపోయింది. ఇన్ని రోజులు హాయ్ వీడియోలు రాకపోవడానికి కారణం ఇదే. హాయ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోలు రాకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కష్టపడే పని చేశాం. కానీ ఏదో ఒక విధంగా కంటెంట్ ఆగిపోతూనే ఉంది. స్టార్టింగ్లో స్క్రిప్ట్ల వల్ల లేట్ అయిపోయేది, తర్వాత వాయిస్ల వల్ల లేట్ అయిపోయేది, ఇంకోసారి ఎడిటింగ్ వల్ల లేట్ అయిపోయేది. అలాగే వీడియో అప్లోడ్ పెట్టడము, SEO చేసుకోవడము, ఇలా ప్రతిదీ ఏదో ఒక విధంగా ఛానల్ ఆగిపోతూనే ఉంది. రీసెంట్గానే స్క్రిప్ట్ లేట్ అవ్వడం వల్ల కొన్ని రోజులు వీడియోలు ఆపేశాం. మళ్ళీ కొత్త రైటర్తో కొన్ని వీడియోలు అందించాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఒక హర్రర్ సిరీస్తో మీ ముందుకు రావడానికి రెడీ అయ్యాం. ఒక వీడియో కూడా రెడీ అయిపోయింది. అలాంటి సమయంలో మన ఛానల్ హ్యాక్ అయిపోయింది. ఇన్ని రోజులు హాయ్ వీడియోలు రాకపోవడానికి కారణం ఇదే. ఛానల్ హ్యాక్ అయ్యి సుమారుగా ఒక 2-3 నెలలు అవుతుంది. అప్పటి నుంచి చాలా ప్రయత్నించాం. ఎంతోమంది SEOలను కలిసాం. వాళ్ళతో అది ఇది మాట్లాడి ఎలాగో తిప్పలు పడి మన ఛానల్ మనం బ్యాక్ తెప్పించాం. రీసెంట్గానే హ్యాక్ అయిన ఛానల్ మళ్ళీ మనకు వచ్చింది. మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాం. చాలామంది కామెంట్లలో కూడా అడిగారు, అన్న వీడియోస్ పెట్టడం లేదేంటి, ఛానల్ ఏమైంది, ప్రతి ఒక్కరు అడిగారు. అడిగిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. త్వరలోనే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. దానిపై మీ ఆదరణ, అభిమానం ఉంటుందని కోరుకుంటున్నా. ఉంటానండి. అరే రేపటి నుంచి ఎగ్జామ్స్, పైగా వేరే ఊరికి వెళ్ళి రాయాలి. అసలు ఈ ఎగ్జామ్స్ రాయాలనే మాట గుర్తొస్తేనే నాకు దడా వణుకు వస్తుందిరా. దడా వణుకు వడపునుకు అంటూ ఈసారి కూడా మనం ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే మనకి ఇంకా శాశ్వత కొనుకే. మన పెద్దోళ్ళు మనకి పలావులో పాయిజన్ కలిపి ప్రేమగా తినిపించి కసిగా చంపేస్తారు. నాది పప్పాకైతే పలావుతో పని లేదు, మేకని కోసినట్టు కోసి చంపేస్తాడు. మన డిగ్రీ ఆంధ్రాలో రాజధాని రెండూ ఒకటేరా, ఎప్పటికీ పూర్తవవు. అరే చదవకుండానే డిగ్రీ రావాలంటే ఏం చేయాలరా? అయితే ఒక పని చేయాలి, ఎవరినైనా పెద్ద పోలీస్ ఆఫీసర్ని చూసి చాచి కొట్టాలి. నైట్కి నైటే డిగ్రీలు ఇచ్చేస్తారు. అవునా? ఏం డిగ్రీలు రా? థర్డ్ డిగ్రీ. వీడిది ముఖం ఆల్రెడీ 3rd డిగ్రీ తీసుకున్న వాడిలానే ఉంటుంది. మళ్ళీ 3rd డిగ్రీ తీసుకుంటే మొత్తం చచ్చిపోతుంది. నువ్వు నోరు ముయ్యకపోతే నీ బుర్ర చీలిపోతుంది. ఏ ఆపండ్రా, ఎగ్జామ్స్ ఎలా రాయాలని నేను భయపడుతుంటే మధ్యలో మీ గోల్ ఏంట్రా? ఎగ్జామ్ రాయడానికి భయం ఎందుకు? మనది ఏది చదువుకుందో అదే రాద్దాం. అందుకే నిన్న మన సీనియర్ దగ్గరికి వెళ్ళి కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు తెచ్చుకుందామన్నాను. నువ్వు బిట్టిగా రాలేదు, మేము కూడా వెళ్ళలేదు. నిన్న నేను వద్దారని బయలుదేరి లిఫ్ట్ ఎక్కాను. కరెక్ట్ గా నేను లిఫ్ట్ లో ఉండగానే కరెంటు పోయింది. 6 గంటలు లిఫ్ట్ లోనే ఉన్నాను తెలుసా. పైగా లిఫ్ట్ లో చింటుగాడి చింటుగాడా? వాళ్ళ అక్కుందా? లేదు, చింటుగాడి కుక్కుంది. నా పిక్క ఎక్కడ కొరుకుద్దో అని హడలి చచ్చాను. కుక్క? మరి నువ్వెందుకు రాలేదురా? నిన్న నేను టీ షర్ట్ కొనుక్కోవచ్చు అని షాపింగ్ మాల్ కి వెళ్ళాను. కరెక్ట్ గా నేను ఎక్సిలేటర్ మీద ఉండగానే కరెంటు పోయింది. మళ్ళీ 8 గంటల తర్వాత కరెంట్ వచ్చింది. అంతవరకు నేను ఎక్సిలేటర్ మీదనే ఉండిపోయాను. నీది ఎస్కలేటర్ మీద ఉంటే కరెంటు వచ్చే వరకు ఎందుకు ఆగడం? మెట్లు దిగి వచ్చేయచ్చుగా. అవును కదా, నాకు అసలు ఈ ఐడియానే రాలేదు. వెనకటికి నీలాంటోడే రైల్వే స్టేషన్ లో తెలియని వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోవద్దని చెబితే కౌంటర్ లో టికెట్లు అమ్మేవాడు తెలియదని టికెట్ తీసుకోవడం మానేశాడంట. తర్వాత ఏం చేశాడు? టీటీ వచ్చి 1000 రూపాయలు ఫైన్ వేశాడు. అరే వీడు మారడు గాని పదండ్రా, ఇంటికెళ్ళి బట్టలు సర్దుకుందాం. రేపే మన ప్రయాణం కదా. సరే పదండ్రా. రేపు గాని లిఫ్టులు ఎక్స్కలేటర్లు ఎక్కకండి రోయ్. అరే నువ్వు వెళ్ళేది ఎగ్జామ్ రాయటానికి, వేషాలు వేయటానికి కాదు, అది గుర్తుపెట్టుకో. ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటే ఆన్సర్లు గుర్తుపెట్టుకో అంటారు. మీరేంటి నాన్నగారు ఇంకేదో గుర్తుపెట్టుకోమంటున్నారు? నీకు అసలు ఆన్సర్లు తెలిస్తే కదరా గుర్తుపెట్టుకోమని చెప్పడానికి. ఎప్పుడు చూడు ఫ్రెండ్స్ పార్టీలు అంటూ ఊరంతా తిరుగుతావు. ఈసారి కూడా నువ్వు పాస్ అవ్వడం కష్టమే. అలాగని పాస్ అవ్వకుండా వస్తే నువ్వు బ్రతకడం కూడా కష్టమే. చంపేస్తాను. అబ్బాయి ఏంటండి మీరు ఎగ్జామ్ కి వెళ్లే పిల్లోని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తారు.
అరే రాజు, నీకక్కడ తినటానికి ఉంటాయని ఒక బ్యాగులో సున్నుండలు, ఒక బ్యాగులో జంతికలు, ఇంకో బ్యాగులో పూతరేకులు పెట్టానురా. అలాగే ఆవకాయ, ఆవు నెయ్యి కూడా పెట్టానురా. అబ్బా, నేనుండేది 6 రోజులే కదమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? కదా, అందుకే అవేమీ పెట్టకుండా ఓన్లీ వంటి సబ్బుతో పాటు రిన్ సబ్బు కూడా పెట్టాను. నీ మార్చిన బట్టలు మోసుకొని తేకుండా అక్కడే బాగా ఉతుక్కొని తెచ్చుకో. అమ్మా, నువ్విచ్చిన బిల్డప్ చూసి ఆ క్షణంలోనే మనసులో ఎన్ని జన్మలైనా నన్ను నీ కడుపునే పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. కానీ నువ్వు నా ఆశను ఆ క్షణమే చంపేశావు, నా ఆనందాన్ని అరిటాకులో చింపేశావు. దేవుడా, మా అమ్మ చెప్పిన మాటలు నిజమైతే ఎంత బాగున్నో. అవుతాయిరా, ఖచ్చితంగా నిజమవుతాయి. నువ్వు పాస్ అయ్యి ఏ హైదరాబాదులోనో లేక ఏ ముంబైలోనో జాబ్ చేస్తుంటే నువ్వు ఇంటికొచ్చి వెళ్ళే ప్రతిసారి అలాగే వండి పెడతాను. అవసరం లేదు, అప్పుడు నా జీతం డబ్బులతో నేనే కొనుక్కొని తింటాను. ఒక్క క్షణం ఆగరా. ఏ, ఇంట్లో బట్టలు కూడా పట్టుకెళ్ళి అక్కడే ఉత్తుకొని రావాలా? అవసరం లేదు. నువ్వు ఆవేశంలో అసలు విషయం మర్చిపోయావు. ఏంటి అసలు విషయమా? ఏంటది? కడ్రాయర్లన్నీ పెట్టుకున్నానే. ఏ విషయం నాన్నగారు? ఖర్చులకి డబ్బులు తీసుకెళ్ళవా? అబ్బా, భలే గుర్తు చేశారు నాన్నగారు, ఇవ్వండి. ఇదిగోరా 2650 రూపాయలు. 2650 రూపాయల? ఇదేం లెక్క నాన్నగారు? నువ్వు వెళ్ళటానికి రావటానికి దారి ఖర్చులకు 1000 రూపాయలు. నువ్వు ఉండే 6 రోజులకి మధ్యాహ్నం భోజనానికి 100, రాత్రి భోజనానికి 100, మొత్తం 1200. బ్రేక్ఫాస్ట్ కి రోజుకి 50 చొప్పున 300. సాయంత్రం స్నాక్స్ కి డ్రింక్స్ కి రోజుకొక 50 చొప్పున 150. అన్ని బాగానే లెక్కేశారు గాని నాన్నగారు, మరి స్నాక్స్ కి కూల్ డ్రింక్స్ కి మేముండే 6 రోజులకి 300 అవుతుంది కదా, మీరు 150 లెక్కేశారేంటి? ఓ, అదా నీ ఎదవ డౌటు. మీరుండేది 6 రోజులైనా ఎగ్జామ్ రాసేది రోజు విడిచి రోజు 3 రోజులేగా, అందుకే 150 ఇచ్చాను. అంటే ఎగ్జామ్ ఉన్న రోజే తప్ప మిగతా రోజుల్లో స్నాక్స్ తిని డ్రింక్స్ తాగకూడదన్నమాట. అమ్మా, ఎదురు రావే. నేనంటే ఎంత ప్రేమరా నీకు? నా మీద ఎంత కోపం వచ్చినా నన్నే ఎదురు రమ్మన్నావు. ప్రేమ గారిద గుడ్డ. ఒకవేళ నేను ఈసారి కూడా ఫెయిల్ అయ్యాననుకో, నాన్నగారితో అది నువ్వు ఎదురు రావటం వల్లే ఫెయిల్ అయ్యానని చెప్పొచ్చని నేను ఎదురు రమ్మన్నాను. బాయ్ నాన్నగారు. బాయ్రా. ఏంటి నీ సుపుత్రుడు నీకేంటో చెప్తున్నాడు? ఏం లేదండి, ఆల్ ద బెస్ట్ చెప్పమన్నాడంతే. చూడు భాగ్యం, తెలుగులో మనోవాంఛ ఫలసిద్ధిరస్సు అని దీవించడం, ఇంగ్లీష్లో ఆల్ ద బెస్ట్ అని చెప్పడం రెండూ ఒకటే. వాటికి అర్థం వాళ్ళ మనసులో ఉన్న కోరిక తీరాలని. కానీ ఇప్పుడు పిల్లల మనసులో బాగా చదవాలి, ప్రయోజకులు కావాలి అనే కోరికల కంటే బాగా తిరగాలి, ఎంజాయ్ చేయాలి అని కోరికలే ఎక్కువ. వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అబ్బా, బస్టాండ్ దగ్గర నుంచి ఇప్పటికే 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. ఇంకా ఎంత దూరం రా రాజు? ఆటో ఎక్కొద్దామంటే నువ్వే వినలేదు. అరే, మా బాబు వెళ్ళటానికి 500, రావటానికి 500 బస్సు టికెట్లకి సరిపడేలా లెక్కెట్టి మరీ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆటోలు క్యాబులు అంటే ఆ లెక్కకి బొక్కొచ్చేస్తది. మనది లెక్కలు పక్కన పెడితే మనము ఉండటానికి రూము ఉంటదంటావా, లేక ఏ బస్టాండ్ లోనో పడుకోవాలంటావా? అరే, నువ్వు బస్టాండ్ లో పడుకుందామని విధవ సలహాలు ఇవ్వకురా. అసలే ఈ మధ్య బస్టాండ్ లో ఉన్న వాళ్లకు సేఫ్టీ ఉండటం లేదు. ప్లాట్ఫామ్ మీద ఉన్న బస్సులకి వెనక గేరు వేసిన ముందుకొచ్చి మనుషుల మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. రూమ్ ఉంది లేరా, మీరేం కంగారు పడకండి. ఇక్కడేంట్రా, బొమ్మాలి వైన్స్, బొమ్మాలి మెడికల్స్, బొమ్మాలి హోటల్స్, బొమ్మాలి ఫ్యాన్సీ స్టోర్స్ అంటూ అన్నిట్ల మీద బొమ్మాలి పేరే ఉంది. ఈ ఊర్లో అందరూ అనుష్క ఫ్యాన్స్ అయి ఉంటారా, అందుకే అందరూ బొమ్మాలి అని పెట్టేసుకున్నారు. అరే, ఎవడో ఒకరిని కొడుతున్నాడ్రా. వాళ్ళ గొడవ మనకెందుకు లేరా, మన దారిని మనం పోదాం. అసలే ఇది పేట.
ఎంత పని చేసావురా? వద్దంటే వినకుండా అడ్డంగా వెళ్ళావు. ఇప్పుడు మమ్మల్ని కూడా అడ్డంగా బుక్ చేసావు. నేనేం చేశానురా? వాడిని కొడుతూ ఉంటే వెనక్కి లాగడం తప్ప. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా చేసేదేమి లేదు. మనది ఇక్కడి నుంచి పోతే వాడిది ఒక్కటే చేస్తాది. మనది ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాడితో పాటు మనది కూడా చేస్తాది. అది నిజమే, పదండ్రా వెళ్ళిపోదాం. కొండా ఆ అక్క ఏంటో చెప్పు. నా తమ్ముడు భద్రాని లారీ కిందకు గెంటేసిన వాడు దొరికాడా? దొరికారక్క. దొరికారా అంటే ఒక్కడు కాదా? కాదక్క, నలుగురు. ఏంటి నలుగురా? వాళ్ళెక్కడున్నా ఇక్కడికి లాక్కొని రమ్మను. ఆల్రెడీ మన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చారక్క. పద చూపిస్తాను. ఏరా, నా తమ్ముణ్ణే చంపాలనుకుంటారా? చెప్పండి, నా తమ్ముణ్ణి చంపమన్నది ఎవరు? చెప్పండి. కర్నూలు కొండారెడ్డే, చిత్తూరు చెన్నారెడ్డే, బాపట్ల బలరాం రెడ్డే, తిరుపతి తిక్కారెడ్డే, లేక అనంతపురం అర్జున్ రెడ్డే? అక్క, నువ్వు అన్న వాళ్ళలో మాకు అర్జున్ రెడ్డి తప్ప ఇంకెవరూ తెలియదక్క. నీకు అర్జున్ రెడ్డి తెలుసా? వాడెక్కడున్నాడు? హైదరాబాద్ లో అక్క. ఏంటి, వాడిప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాడా? ఇప్పుడే కాదక్క, ఎప్పటి నుంచో హైదరాబాద్ లోనే ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళి అర్జున్ రెడ్డి ఇల్లెక్కడా అంటే చెప్తారా? లేదు, విజయ్ దేవరకొండ ఇల్లెక్కడా అంటే చెబుతారు. అర్జున్ రెడ్డి అంటే ఆయన సినిమా పేరు, ఆయన పేరు కాదు. అంటే నేను నిన్ను నా శత్రువుల కోసం అడిగితే నువ్వు మాకు సినిమా పేరు చెప్తావా? అరే, వీళ్ళని వేసేయరా. అక్క, నరికి చంపేయమంటావా? వద్దురా, నాకు ఈ రోజు రక్తం చూసే మూడ్ లేదు. అమ్మయ్య. మన పొలానికి తెచ్చిన పురుగుల మందు ఉంది కదా, అది పట్టించేయ్. రక్తం రాకుండా చచ్చిపోతారు. ఈ మధ్య పురుగుల మందుకి పురుగులే చావడం లేదక్క. ఇంకా వీళ్ళేం చేస్తారు? అయితే 4 బూమ్ బూమ్ బీర్లు తెచ్చి ఈ నలుగురు చేత తాగించు, దెబ్బకి చస్తారు. ఏంటండి తాగించేది? మాకు అసలు బీరు తాగే అలవాటే లేదు. ఎప్పుడు తాగమని ఒట్టు కూడా పెట్టుకున్నాం. అలాంటి మా చేత మీరు బీరు ఎలా తాగిస్తారు? ఏంటి, మీకు బీర్ తాగే అలవాటు లేదా? అరే, అయితే వీళ్ళ చేత యాసిడ్ తాగించండ్రా. అక్క, యాసిడ్ లేదు, పెట్రోల్ తెచ్చాను. ఇది వాళ్ళ మొఖాల మీద పోసి అంటించేయమంటావా? అంటించరా? వీళ్ళ మొఖాలు అంటుకుంటుంటే అది చూసి నేను ఎగిరి గంతులేయాలి. ఏంటండి మీ పైశాచికం? మా మకాలమైన మతాబిలా అంటించి ఆనందంగా ఎగిరి గంతులేయడానికి? ఒరే, ఎంత ధైర్యం రా నీకు? ఈ బొమ్మాలి ముందే గట్టిగా మాట్లాడతావా? అరే రాజు, ఎదురు తిరిగి వీళ్ళ చేత చచ్చే కంటే ప్రతిమాలి బయటికి వెళ్ళడం ఉత్తమం కదరా. నువ్వాగరా. భయపడితే గోడ మీద బల్లులు కూడా మనల్ని భయపెడతాయి. అదే ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడితే డైనోసర్లు కూడా మనల్ని చూసి వెనక్కి పరిగెడతాయి. అరే, నువ్వు ఎవరు ముందున్నావో తెలుస్తుందా? ఆగు, మాటలు లేవమ్మా. నేను నీ బొమ్మాలితో మాట్లాడేంత వరకు నీకు మాటలు లేవమ్మా. ఏంటి, బొమ్మాలి అంటే నువ్వేనా? మేము ఈ ఊర్లో దిగగానే బొమ్మాలి వైన్స్, బొమ్మాలి ఫ్యాన్సీ అంటూ ప్రతి షాప్ మీద నీ పేరే ఉంటే నేను ఇంకా బొమ్మాలి అంటే కొత్త పట్టు చీర, మెడ నిండా బంగారు నగలు, చేతిలో కత్తి, కూర్చోవడానికి సింహాసనం, కింద పైన 4 చెలికత్తెలతో సేవలు చేయించుకుంటూ అబ్బో పెద్ద సెటప్తోనే ఊహించుకున్నాను. నువ్వేంటి చేట పట్టుకొని సంతలో సోది చెప్పుకునే దాంట్లో ఈ పకోడి మకమున లపాటిగాని వెనకేసుకొని తిరుగుతున్నావు. వీడిది మనల్ని ఒడ్డుకేస్తాదనుకుంటే ఇంకా గోదావరిలోకే నెట్టేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నేను బొమ్మాలినిరా. నువ్వు బొమ్మాలివైతే నేను పశుపతినే. అమ్మాలే, అమ్మ బొమ్మాలే, పిండి ముదిరి పందయిందే. అరే, ఆ పశుపతి పిండి ముదిరి పండైంది అంటాడు కదరా. నువ్వేంటి పందయింది అంటున్నావు? ఆ పశుపతి ఎదురుగా ఉన్నది అనుష్క కాబట్టి పండ అంటే ఆడియన్స్ ఒప్పుకున్నారు. అదే నేను మీ అక్కని పండ అంటే ఆడియన్స్ చెప్పుతో కొడతారు. కొండా, చెప్పక్క. పాపం వాడికి చెవుడు అనుకుంటా, పక్కనే ఉన్న గట్టిగా అరుస్తుంది. కత్తందుకోరా కొండా. నేను ఈ రోజు వీళ్ళ రక్తం చూడకూడదు అనుకున్నాను, కానీ వీళ్ళని మాత్రం నేను ముక్కలు ముక్కలు కింద నరుకుతాను. అలాగే అక్క. కొండా, మనోళ్ళతో ఈ రోజు మన కుక్కలకి వేట మాంసం వేయొద్దని చెప్పు. వీళ్ళ మాంసం వేద్దాం. అలాగే అక్క. అరే, మనల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటుందేంట్రా? అక్క ఇంతకు ముందు చేపల మార్కెట్లో చేపల్ని ముక్కలుగా కోసే జాబ్ చేసిందనుకుంటా, అందుకే అలా అంటుంది. వీడింకా కత్తి తేయడం లేదు. అరే,
అసలే వాళ్ళు మన మీద మంటెక్కున్నారు, నువ్వింకా అందులో పెట్రోల్ పోస్తావేంట్రా? ఆ ఆవేశంలో మనల్ని ఏమైనా చేస్తే? ఆవేశంతో ఏమైనా చేస్తారనే వాళ్ళకి ఆలోచన వచ్చేంత వరకు మాటలతో రెచ్చగొట్టి వాళ్ళ చేతల్ని ఆపుతున్నాను. ఆలోచన పక్కన పెడితే ఇంకా ఆవేశంతో వెళ్ళింది. కత్తి తెచ్చి మనల్ని నరికేసిందే అనుకో, ఇంకా జనాల ఆలోచనలో కూడా మనం ఉండం. అరేయ్, నాది పప్ప ఎప్పుడు చెప్తూ ఉంటుంది, అపాయం ఉన్న చోటే ఉపాయం ఉంటుందని. ఆ ఉపాయం ఏంటో ఆలోచిద్దాం. ఎక్కడా? సమాధిలోన పడుకొని ఆలోచిస్తావా? అవసరం లేదు. అరే బిట్టు, వాళ్ళు రాగానే నువ్వు ఆకలి ఆకలి అంటూ కింద పడి గిల్ల కొట్టుకో. అలాగేరా. అమ్మో ఆకలి ఆకలి ఆకలి, అమ్మో ఆకలి ఆకలి, అమ్మో ఆకలి ఆకలి. ఏమైంది? ఆకలి వేస్తే వీడి ఇలాగే పడిపోతాడు. ఏ ఈ రోజు ఏమీ తినలేదా? ఇక్కడికి వచ్చే ముందే వీడిది 12 పూరీలు 10 చపాతీ తింది. అన్ని తింటే అప్పుడే ఆకలేసిందా? మా వాడు వాళ్ళ నాన్నని పల్సర్ కొనమంటే కొనివ్వలేదు. ఆ కోపంతో వాళ్ళమ్మ అల్సర్ టాబ్లెట్లన్నీ ఒకేసారి మింగేశాడు. అప్పటి నుంచి వీడికి ఎంత తిన్నా కొంతసేపటికి ఆకలేస్తుంది. ఇంకా నయం, వాడు పల్సర్ అడిగాడు కాబట్టి అల్సర్ టాబ్లెట్లు మింగాడు. ఎన్ఫీల్డ్ అడిగింటే స్లీపింగ్ టాబ్లెట్లు మింగేవాడేమో. ఏయ్, అన్న కూడా పంచిలేస్తున్నాడు. ఏం రైమింగు ఏం రైమింగు. ముందు నీ పంచులాపు. అరే కొండ, వీళ్ళకి తినడానికి ఏమైనా తెచ్చిపెట్టు. చంపి పాడేసే వీళ్ళకి మళ్ళీ తిండి ఖర్చెందుకక్క బొక్క. అరే, మనం కోడి గొంతు కోసేనే దాని కడుపు నిండా తిండి పెట్టి గొంతు నిండా నీళ్లు పోసి కోసాం. అలాంటిది వీళ్ళని ఆకలితో ఎలా చంపుతాం? వీళ్ళకి ఏం కావాలో అడిగి తెచ్చిపెట్టు. వాళ్ళు తిన్నాక నాకు కబురు పెట్టు. అమ్మయ్యా. ఏరా, మీకేం కావాలో చెప్పండి. నాకు తందూరి చికెన్, ఒక ప్రాన్స్ బిర్యానీ. నాది మటన్ బిర్యానీ, చేపల పులుసు తింటాది. నాకు ఒక దమ్ బిర్యానీ, ఒక చికెన్ ఫ్రై. మరి నీకు? చచ్చిపోయేవాడికి తిండి మీద ఆశయం ఉంటుందన్న. వాళ్ళ ముగ్గురు ఏమడిగారో అవన్నీ నాకు తెచ్చిపెట్టు చాలు. వీళ్ళ ప్రాణాలు తీయాలంటే ముందుగా ఇన్ని జీవాల ప్రాణాలు తీయాలా? వీళ్ళని నరికి కాదు, ఆకలితో మార్చి మార్చి చంపాలి. అరే రాజు, భలే ప్లాన్ వేసావురా. మనది కడుపు నిండే లోపు వాళ్ళది మనసు మారే మార్గం చూడు. మనం తిన్నాక మనసు మార్చుకుంటే పర్వాలేదు. అలా కాకుండా ముందే మనసు మార్చుకొని మనం చెప్పినవన్నీ తేకుండా పప్పన్నం తెచ్చాడనుకో, నా ఆశ నీరు గారిపోతుంది. నీకు తిండే ముఖ్యమా? చావంటే భయం లేదా? నాకెందుకురా భయం, మన రాజుగాడు ఉండగా. వీళ్ళు నా మీదే నమ్మకం పెట్టుకున్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మాకేమన్నా అయితే మా అమ్మా నాన్నలు తట్టుకోలేరు. ఇప్పుడు మా అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? ఏవండి ఏవండి, ఏడీనా? బయట నుంచి వచ్చి గంట అవుతుంది, ఇంకా లోపలికి రాలేదా? ఎక్కడికి పోయాడు? ఏవండి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికే, పక్కింటి ఆవిడ పిలిస్తే వెళ్ళాను. ఆవిడ ఎంత మంచిదో తెలుసా? మీ మగవాళ్ళందరికీ పెళ్ళాం తప్ప పక్కింటోళ్ళ పెళ్ళాలందరూ మంచోళ్ళే. ఇంతకు ఆవిడ మిమ్మల్ని పిలిచి చూపించిన మంచితనం ఏంటో. ఏంటా? ఆవిడ నన్ను పిలిచి వద్దన్నా వినకుండా చికెన్ బిర్యానీ పెట్టింది. ఆహా, ఎంత బాగుందో తెలుసా? ఏంటి, మీకు చికెన్ బిర్యానీ పెట్టిందా? ఏంటి అంతలా నవ్వుతున్నావు? కొంపతీసి బిర్యానీ నీకు పెట్టలేదని పిచ్చెక్కిందా ఏంటి? ఫీల్ అవ్వకులే, నీకు కూడా బాబాయ్ హోటల్ నుంచి ఒక బిర్యానీ పొట్లం తెచ్చి పెడతాను. బిర్యానీ లేదని నాకు పిచ్చెక్కడం కాదు, నేను చెప్పేది వింటే మీకు పిచ్చెక్కిద్ది. అవునా? ఏంటది? మన పక్కింటి ఆవిడ 11 రోజులు కుక్కలకి బిర్యానీ పెడతానని మొక్కుకుందట. ఇవాళ ఏ కుక్క రాలేదని మిమ్మల్ని పిలిచి ఆ బిర్యానీ మీకు పెట్టింది. అవునా? దొంగ ముఖంది. నాకు బిర్యానీ పెట్టి ఎదురుగా కూర్చొని కాలభైరవుడి మంత్రం చదువుతుంటే భక్తి అనుకున్నాను. ఇంత ప్లాన్ చేస్తాదనుకోలేదు. దానిమీద పగ ఎలా తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి, పగ తీర్చుకుంటారా? కొంపతీసి మర్డర్లు మానభంగాలు ప్లాన్ చేస్తున్నారా ఏంటి? భయపడకు, నా ప్లాన్ అది కాదు. అది కాకపోతే ఇంకేంటండి? నేను పందికి పలావు మొక్కుతా, అది తీసుకెళ్లి దాని చేత తినిపిస్తా. అప్పుడు తీరుతుంది నా పగ. ఎలా ఉంది నా ఐడియా?
ఏడ్చినట్టుంది. వెనకటికి మీలాంటోడే మెట్టు మీద నుంచి పడ్డందుకు ఏడుస్తున్నావా అంటే చెట్టెక్కి చెట్టు మీద నుంచి పడి ఏడ్చాడట. దానికి అర్థమేమిటో? వాడు ఏడవటం కోసం ఏదైనా చేస్తాడనే అర్థం. నా పగకి ఈ సామెతకి లింక్ ఏంటి? ఉంది. మీ పగ కోసం పలావుకి 300 ఖర్చు పెట్టడం అవసరమా? ఇది లాజిక్కే. సామెతలు చెప్పకుండా స్ట్రైటుగా చెప్పొచ్చుగా. స్ట్రైట్ గా చెప్తే ఎవరు వినరు. సర్లే గాని కొంచెం కాఫీ పెట్టు. కాఫీ కూడా పక్కింటి ఆవిడనే అడగకపోయారా? వామ్ము వద్దులే, కాఫీ కూడా పిల్లికి మొక్కిన పాలతో పెట్టేస్తది. సర్లే, కాఫీ నేను పెడతలే గాని మీరు మన రాజుకి ఫోన్ చెయ్యండి. ఏం చేస్తున్నాడో ఏమో. ఏం మాట్లాడుతున్నావే? వాడు పొద్దుటే కదా పేటలో దిగిపోయామని ఫోన్ చేశాడు. అస్తమానం వాడికి ఫోన్ చేయకూడదు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, బాగా చదువుకుంటూ ఉంటాడు. వాడిని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చదువుతున్నాడో? అబ్బా, ఏ కోడి పెట్టిన గుడ్డికి పుట్టిన కోడో గాని సూపర్ గా ఉందిరా. అరే మామ, కోడికి టేస్టులు తేడాగా ఉంటాయేంట్రా? పక్కాగా తేడా ఉంటుందిరా. దాని గురించి చెప్పాలంటే నీకు కోడి సబ్జెక్ట్ చెప్తాను విను. కోడికి ఫారంలో అడ్డమైన చెత్త వేసి పెంచారనుకో, ఆ కోడి టేస్ట్ కూడా చెత్తగానే ఉంటుంది. అదే కోడికి కొంచెం నూకలు, కొంచెం తౌడు, గంటె జొన్నలు వేసి పెంచారనుకో, ఆ కోడి టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా కోడి బయటే తిరుగుతూ దానికి నచ్చినవి తిని పెరిగిందనుకో, ఆ కోడి టేస్ట్ ఉంటుందిరా. మీరు తినటం పూర్తయితే మీకుంటదిరా. ఏంటి కిల్లీలా? నాకు జర్దా పడదు, మిఠాయి కిల్లి కట్టించు. నేను మీకు కిల్లి కట్టించడం కాదురా, మా అక్క మీకు పాడే కట్టిస్తుంది. ఏరా, బలి ఇవ్వడానికి గొర్రెలు సిద్ధమా? సిద్ధమే అక్క, నువ్వు నరకటమే లేటు. ఆగక్క. మళ్ళీ ఏంట్రా? అక్క, నీ ఉప్పు తిన్న విశ్వాసంతో నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి, నువ్వు నా ఉప్పు తిన్నావా? ఏరా, వీడికి బిర్యానీ తెచ్చిపెట్టమంటే నువ్వు ఉప్పెందుకు తెచ్చిపెట్టావురా? ఎందుకురా నవ్వు రాకపోయినా నవ్వుతున్నావు? క్యారెక్టర్ కి సంబంధం లేకుండా అందరూ కామెడీ చేస్తూ ఉంటే నవ్వు రాకపోయినా కితకితలు పెట్టుకొని మరీ నవ్వాలనిపిస్తుంది భయ్యా. అరే, నాకు ఇరిటేషన్ రప్పించకుండా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. అక్క, బొమ్మాలి అంటే ఈ పేటకు మంచి పేరు. అలాంటి నువ్వు తప్పు చేయవనే నమ్మకం మాకుంది. కానీ నువ్వు మమ్మల్ని చంపి తప్పు చేయాలనుకుంటున్నావు. నా తమ్ముణ్ణి చంపాలనుకున్న మిమ్మల్ని చంపాలనుకోవడం తప్పేంట్రా? మేము నీ తమ్ముణ్ణి చంపే ప్రయత్నం చేయటం నువ్వు చూసావా? చూడలేదు. మరి నువ్వు మమ్మల్ని ఎలా చంపుతావు అక్క? నీ తమ్ముడికి స్పృహ వచ్చాక వాడిని అడుగు, వీళ్ళు నిన్ను చంపపోయారా అని. ఒకవేళ మీరే వాణ్ణి చంపబోయారంటే నీ ఎదురుగా నించొని మా ప్రాణాలు మేమే తీసుకుంటాం. మిమ్మల్ని నేను నమ్మొచ్చా? నిజం బ్రతకాలంటే నమ్మాలి. అయితే సరే, నా తమ్ముడికి స్పృహ వచ్చే వరకు మిమ్మల్ని ఏమీ చెయ్యను. మీరు మాత్రం నా ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ డీల్ మాకు ఓకే. అయితే నాకు ఓకే. ఒకవేళ నా తమ్ముడిని చంపబోయింది మీరని తెలిసాక మీరు మాట తప్పితే? మేం నీ దగ్గరే ఉంటాం కదక్క, నీకు నచ్చినట్టు చెయ్యి. మీరు మాట తప్పకుండా మీ అంతటా మీరు చస్తే ఓకే, లేకపోతే నేను చంపి మీ శవాలకు గుండు గీయించి గాడిద మీద ఊరేగిస్తాను. గాడిద లేకపోతే కొండన్న ఉన్నాడుగా. అంటే నేను గాడిదనా? నా మీద ఊరేగిస్తారా? అయ్యో, కొండన్న ఉన్నాడంటే గాడిదలాగా నువ్వు ఉన్నావని కాదు, గాడిదని తీసుకొని రావడానికి నువ్వు ఉన్నావని. కొండా పద. అరే, నీది మొత్తం బాగానే కవర్ చేసింది. మరి మనది ఎగ్జామ్ ఎలా రాస్తాది? నువ్వేం కంగారు పడకు, అంతా అక్కే చూసుకుంటుంది. అరే, మీ ఎగ్జామ్ నేను చూసుకునేదేంట్రా? మాకు అన్నపూర్ణలా అన్నం పెట్టేవక్క. మాకు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఇచ్చి చదువుల సరస్వతివి కూడా అవ్వక్క. సరే, కొండ మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాడు. థ్యాంక్స్ ఆంటీ. అరే, బొమ్మాలిని అక్క అనకుండా ఆంటీ అంటావేంట్రా? బొమ్మాలి నాకు బాగా నచ్చిందిరా, అందుకే అక్క అన్న బుద్ధి కాక ఆంటీ అన్నాను. వీడి ఆంటీల పిచ్చి రోజు రోజుకి పీక్స్కి వెళ్ళిపోతుంది. వీడిది గనక పెళ్లి చూపులకు వెళ్తే అమ్మాయిని మానేసి వాళ్ళమ్మని చూస్తాది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, కొండ మన బ్యాగులు ఎక్కడ పెట్టాడో అడుగుదాం పదా. అందులో మన బుక్స్ ఉన్నాయి, రేపు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలిగా. కొండన్నా, కొండన్నా,
ఏవండి రాజు ఫోన్ చేశాడా? నాకు ఫోన్ చేయలేదు, నీకు కూడా చేయలేదా? నా దగ్గర కూడా ఫోన్ లేదు కదండి. చదువుకునే వాడిని డిస్టర్బ్ చేయొద్దన్నారని నేను కూడా చెయ్యలేదు. అవునా, అయితే నేను ఫోన్ చేస్తా ఉండు. కొండా, ఆ ఫోన్ ఎవరిదిరా? ఈ ఫోన్ ఆ కుర్రాలదక్క. హలో. ఏరా, వాయిస్ ఏంటి అలా వస్తుంది? ఏ వాటర్ తేడా చేసిందా? ఏయ్, వాటర్ తేడా చేయలేదు, వాటరు తేడా చేయలేదు. నీకెవరు కావాలో చెప్పు. ఏయ్, ఎవతివే నువ్వు? నా కొడుకు ఫోన్ నువ్వు తీసుకొని నన్నే ఎవరు కావాలని అడుగుతున్నావా? ఓ, వాడుండే హాస్టల్కి వార్డెన్వా? ఏరా, నీ కంటికి నేను వార్డెన్లా కనిపిస్తున్నానా? నీకేమైనా మైండ్ దొబ్బిందా? ఫోన్లో ఎలా కనబడతావు? నువ్వు వార్డెన్వి కాకపోతే స్లీపర్వి. నువ్వెవరైతే నాకెందుకు? ఫోన్ నా కొడుక్కి. వాళ్ళని ఇలా తీసుకొని రారా. అలాగే అక్క. అరే, నీ కొడుకు వస్తున్నాడు, ఉండరా, నీకు మంచి ఆఫర్ ఇస్తాను. నీ ఆఫర్లు నాకేం అక్కర్లేదు గాని ఈసారి పేపర్ లీక్ చేసైనా నా కొడుకుని పాస్ అయ్యేలా చూడు. ఇన్నాళ్ళు వాడు పాస్ అవ్వకపోతే వాడికొక్కడికే పగిలేది. ఈసారి గాని వాడు పాస్ అవ్వకపోతే నీకు పగులుద్ది. వాళ్ళ ఆఫర్ ఇస్తానంటే మీరేంటి వద్దంటున్నారు? వాళ్ళిచ్చే ఆఫర్ నువ్వు అనుకున్నట్టు ఆషాఢ మాసంలో చీరల మీద నగల మీద ఇచ్చేది కాదులే. నువ్వు వెళ్ళి పని చూసుకో. అరే, ఇక్కడ నలుగురున్నారు, వీళ్ళలో నీ కొడుకు ఎవడో చెప్పు. ఓ, ఆ చెత్త నా కొడుకులు ముగ్గురు కూడా వాడి పక్కనే ఉన్నారా? అరే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వీళ్ళలో నీ కొడుకు ఎవడు? ఇందాకడి వరకు నీకు మైండ్ దొబ్బిందని డౌట్గా ఉండేది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నేను ఇక్కడుంటే అక్కడున్న వాళ్ళు నాకెలా తెలుస్తారు? పోని వాళ్ళు ఎలా ఉంటారో చెప్పు. రైల్వే బోగీలో బొగ్గు దబ్బుకెళ్ళి లాండ్రీ షాపుల్లో అరకిలో లెక్కన అమ్ముకునేలా ఉన్నాడు. వీడేనా నీ కొడుకు? అయితే వాడు రాగిగాడు, నా కొడుకు కాదు. చపాతీ ముద్దకు కలజోడు పెట్టి పైన ప్లేట్ బోర్లించినట్టు తలపైన టోపీ పెట్టుకొని ఉన్నాడు. వాడేనా నీ కొడుకు? అయితే వాడు సులేమాన్, నా కొడుకు కాదు. పిల్లాడి చేతిలో బెల్లం ముక్క ఎత్తుకెళ్లడానికి ఎదురు చూస్తున్న బొంతకాకిలా పక్క పక్కకి ఊరగా చూస్తూ ఉన్నాడు. వాడా నీ కొడుకు? చిచ్చి, వాడు బిట్టుగాడు, నా కొడుకు అసలే కాదు. నా కొడుకు హీరోలా ఉంటాడు. అయితే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఫోన్ పెట్టేయ్. ఏయ్, నలుగురు అన్నావుగా, నాలుగో వాడు ఎలా ఉంటాడో చెప్పు. సగం నరికిన అరటి చెట్టుకి కోతి తలకాయ పెట్టినట్టు ఉన్నాడు. వాడా నీ కొడుకు? అచ్చం పండు కోతిలా ఉన్నారా? ఇదిగో, నా కొడుకును కోతి గీతి అన్నావంటే నీ మూతి మీద నేతి దీపం వెలిగించేస్తాను. ఆ తర్వాత నీ తలకాడ కొబ్బరి నూనె దీపమే. అరే, నువ్వు నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే నీ తల తీసేస్తా. నీకు తలకాయ లేనంత మాత్రాన నా తల తీసుకొని నువ్వు పెట్టుకోవాలనుకోవటం సాధ్యం కాని పని గాని. టైం అవుతుంది, వెళ్ళి వంట చేసుకో. మళ్ళీ మీ ఆయన వచ్చేసరికి రెడీగా లేకపోతే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాడు. అరే, నేను ఇంత చెప్తున్నా నువ్వు నాకు కొంచెం కూడా భయపడవేరా? నేను మా ఆవిడకే భయపడను. నీకు భయపడ్డానని దానికి తెలిస్తే అది ఫీల్ అవ్వదు. ఎవర్రా వీడు? నేనంటే కొంచెం కూడా భయం లేకుండా అలా మాట్లాడుతున్నాడు. అక్క, నీతో మా ఎగ్జామ్ గురించి ఏమైనా మాట్లాడా? అవును, మాట్లాడాడు. మీరేమన్నా ఠాగూర్ సినిమాలో చిరంజీవి లాగా మాటకు మాట వెంటనే సమాధానం చెప్పేశాడా? అవును, చెప్పాడు. అయితే ఆయన మా నాన్నే అక్క. ఏంటి, మీ నాన్న? అరే, వీడి దగ్గర అడ్రస్ తీసుకొని వాడిని ఇక్కడికి లాక్కొని రారా. అయ్యయ్యో, వద్దక్క. అయ్యయ్యో, వద్దమ్మా అన్నట్టు అంత బిల్డప్ ఇచ్చావేంట్రా? నాన్న అంటే అంత ప్రేమ? ప్రేమ బొక్క. మా నాన్న ధైర్యం లెగ్గు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా నాశనమే. మొన్న వద్దన్న వినకుండా ఇంట్లో సోఫాలో కూర్చొని టీవీలో 2020 వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తూ మనోళ్ళు 6 కొట్టినప్పుడల్లా పైకి లేచి ఎయ్ సూపర్ అంటూ అని అరిచాడు. అంతే, కప్ ఆస్ట్రేలియా వాళ్ళు పట్టుకెళ్లిపోయారు. అంతెందుకు, 5 రోజుల క్రితం చెన్నైలో చపాతి పిండి సౌకని 3 కేజీలు కొనుక్కొస్తానని 6,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. అంతే, వర్షాలొచ్చి చెన్నై మొత్తం మునిగిపోయింది. అందుకే మీ బిర్యానీ తిన్న విశ్వాసంతో చెప్తున్నాను, దయచేసి మా నాన్నగారిని ఇక్కడికి రప్పించకండి. ఆయన ఐరన్ లెగ్గు అరాచకానికి మీరు బలి కాకండి. అక్క, వీడు చెప్పేది వింటుంటే నిజమనిపిస్తుంది. వాడు కూడా ఆధైర్యంతోనే అలా మాట్లాడుంటాడు. అయినా నీ గురించి వాడికేం తెలుసు? ఇప్పుడు వాడిని ఇక్కడికి తీసుకొస్తే కాలితో తన్నే చెత్తని తీసుకొని నెత్తి మీద పోసుకున్నట్టే. సర్లే, వీళ్ళని తీసుకెళ్లి తినడానికి ఏమైనా పెట్టు. ఏవండి, మన రాజు మాట్లాడా?
వాడికెక్కడ ఫోన్ ఇచ్చింది? మొత్తం అదే మాట్లాడింది. మీరు అడిగితే ఎందుకు ఇవ్వదు? ఆడది మాట్లాడేసరికి దానితో మాట్లాడుతూ మీ కొడుకునే మర్చిపోయారు. ఏంటి, నేను దానితో ఆనందంగా మాట్లాడుతున్నానా? వెనకటికి నీలాంటిదే మొగుడు మంటల్లో కాలిపోతూ గంతులేస్తూ ఉంటే చలిమంటేసుకొని సంబరపడుతున్నాడు అనుకుందంట. అరే, మిమ్మల్ని మేపినట్టుగా రోజుకి 20 లీటర్ల పాలిచ్చే మా బర్రెలను కూడా ఎప్పుడు మేపలేదు కదరా. నీది పాలు అంటే నాకి గుర్తొచ్చింది. నాది గొంతులో గరగరలాడుతుంది. నీది 1 లీటర్ పాలలో 1 స్పూన్ యాలక పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ షుగర్ వేసి బాగా కాసుకొని తీసుకొనిరా. నాది తాగుతాది. గొంతులో ఏమైనా అడ్డం పడిందేమో, కత్తితో కోసి తీసేయమంటావా? వద్దులే, నాది గొంతుని నాది సరి చేసుకుంటుంది. సర్లే తినండి. అరే రాజు, నువ్వు అసలు మనిషివేనారా? అన్న తండ్రిదే ఐరన్ లెగ్ అంటావా? మనది వేరే ప్లేస్ లో ఉంది కాబట్టి నీకి నాది వదిలేసింది, లేకపోతే చాచి కొట్టేది. అరే, వాళ్ళు మా నాన్నని తీసుకొచ్చి ఏమైనా చేస్తారనే భయంతోనే నేను అలా చెప్పానురా. వాళ్ళు నాకు కాలో చెయ్యో తీసేసిన మమ్మల్ని మా నాన్న పోషిస్తాడు. కానీ మా నాన్నకి ఏమైనా అయితే నేనేమెట్టి పోషించగలనురా? మా కుటుంబం మొత్తం రోడ్డున పడిపోదు. సారీరా రాజు, నేనంతలా ఆలోచించలేదు. నాది కూడా నీకు సారీ చెప్తుంది. అరే బిట్టు, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? ఈ రాత్రికి బొమ్మాలిని అరకు లోయల్లోకి తీసుకెళ్లి ఒక సాంగ్ వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఈ మాట గాని బొమ్మాలి వింటే నీ హాస్పిటల్ ఖర్చులకి మీ నాన్న 2 కిడ్నీలు కూడా అమ్ముకోవాలి. అది కూడా ఆలోచించుకో. ఏంట్రా నా వంక అలా చూస్తున్నావు? ఏం లేదక్క, వీళ్ళక్క అంటే వీడి పెద్దమ్మగారి అమ్మాయి అచ్చం నీలాగే ఉంటుందంట, అందుకే అలా చూస్తున్నాడు. అయ్యో, మా పెద్దమ్మగారి అమ్మాయి కాదండి, మా మేనత్త గారి అమ్మాయి. అచ్చం మీలాగే అందంగా ఉంటుంది, అందుకే నేను మీకు పడిపోయాను. ఏరా చాక్లెట్ బాయ్, నేనంత అందంగా ఉన్నానా? చీ పో, నాకు సిగ్గేస్తుంది. శివంగి సిగ్గుపడుతుంది రోయ్. ఇది పందితో ప్రేమలో కూడా పడింది. అరే, ఇంత ధైర్యంగా ఎలారా? అసలు మనం చస్తామో బ్రతుకుతామో మనకే తెలియదు, అలాంటప్పుడు దూసుకెళ్ళిపోవడమే. హాయ్ చాక్లెట్ బాయ్, కమ్ టు మై బెడ్రూమ్. లైట్ తీసేయమంటావా డార్లింగ్? పాట కూడా మొదలైంది, లైట్ కూడా ఆగిపోయింది. ఇంకదే మనోడు చాలా అదృష్టవంతుడురా. ముందు నేనైనా చెప్పాను కాదు, ఆ అదృష్టం నాకే దక్కేది. The next day. వామ్మో, సిమెంట్ రోడ్డుకి డ్రిల్ వేసినట్టు మీ గురక సౌండ్ ఏంట్రా బాబు? ఈ అబ్బా, గాడిదలా అంతా తన్నుతున్నావేంట్రా? ఇద్దరు పందుల్లా గురక పెడుతూ ఉంటే తన్నక తాళం వేయమంటావా? రాత్రి నుంచి నిద్ర పట్టక నేను ఏడుస్తూ ఉంటే ఇద్దరు చెరువు పక్క నుంచి సైలెన్సర్ ఊడిపోయిన బుల్లెట్ బండ్లా ఒకడు, బొగ్గులేసుకెళ్లే గూడ్స్ రైల్లా ఇంకొకడు. ఆ సౌండ్లేంట్రా? ఏంటి, రాత్రంతా నీకు నిద్ర పట్టలేదా? ఎందుకురా? ఎగ్జామ్ ఎలా రాయాలని భయమేసిందా? నీకెందుకురా, నేనున్నానుగా. నాకు నిద్ర పట్టంది భయమేసి కాదురా,
బాధేసి. బాధేసిందా? ఎందుకురా? రాత్రంతా బిట్టుగాడు ఆ బొమ్మాలితో ఆ గదిలో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ గదిలో నాకు నిద్ర ఎలా పడుతుందిరా? నేను కొట్టవలసిన ఛాన్స్ వాడు కొట్టేశాడు. అరే నీది ఏడుస్తూ ఉంటే నాది చూడలేకపోతుంది. ముందు ఏడుపు ఆపు. నాది నీకి మంచి సలహా ఇస్తాది. సలహానా? ఏంట్రా అది? ఈసారి మనది ఎక్కడికైనా వెళ్ళి బొమ్మాలి కాదు దాని అమ్మాలి లాంటి దానికి ఇరుక్కుందాం. అప్పుడు నీది దానికి లైన్ వేసుకో. వెనకటికి నీలాంటోడే నెత్తి మీద జుట్టు లేదని విగ్గు పెట్టుకొని మరీ గుండి గీయించాడంట. ఇప్పుడు వీడికి లైన్ వేసుకోవడానికి ఆంటీ లేదని మనం వెళ్ళి ఇంకో దానికి ఇరుక్కోవాలా? అమ్మా, అబ్బో, అమ్మా. అరే బిట్టు, ఏమైందిరా అలా అయిపోయావు? రాత్రంతా ఓవర్ డ్యూటీ చేసింటాడు, అందుకే అలా అయిపోయాడు. అవునరా, మామూలు ఓవర్ డ్యూటీ కాదు, బీభత్సమైన ఓవర్ డ్యూటీ. నీది ఎన్నిసార్లు చేసింది? 15 సార్లు. ఏంటి 15 సార్లా? నువ్వు అసలు మనిషి వాళ్ళగా ఎనిమల వారా? అవునురా, 10 సింగిల్ 5 డబుల్. సింగిల్ అంటే ఏంటి, డబుల్ అంటే ఏంట్రా? నీకన్ని విడమర్చి చెప్పాలేరా? సింగిల్ అంటే ముద్దు ముచ్చట, డబల్ అంటే ఇంకా అవే. నువ్వు అన్నట్టుగా జరిగితే భలే ఉండుండ్రా మామ, కానీ అక్కడ ఇంకేదో జరిగింది. ఇంకేదో జరిగిందా? ఏంట్రా అది? బొమ్మాలి నన్ను తీసుకెళ్లి రాత్రంతా కోమలో ఉన్న వాళ్ళ తమ్ముడికి డైపర్లు మార్చమందిరా. వాడు 10 సార్లు ఒంటేలకెళ్ళాడు, 5 సార్లు అదెళ్ళాడు. మొత్తం 15 సార్లు డైపర్లు మార్చి మార్చి నా జీవితం మీద విరక్తి పుట్టేసిందిరా మామ. నీది ముఖం వాడేసిన డైపర్లు అయిపోయినప్పుడే నాది అనుకుంది ఇలాంటిదేదో జరుగుంటుందని. అంతేకాదురా, రాత్రంతా వాడి బాడీకి నా చేత మసాజ్ చేయించింది. నువ్వెందుకురా నవ్వుతున్నావు? నా బాధ నీకు ఆనందంగా ఉందా? వాడి గురించి నువ్వు పట్టించుకోకురా. ఇంతసేపు నీ ఛాన్స్ వాడికి రాలేదని ఏడ్చాడు, ఇప్పుడు రాకపోవడమే మంచిదని నవ్వుకుంటున్నాడు. అయినా నీకు అంత బిల్డప్ అవసరమారా? ఎదవ బిల్డప్లు ఇస్తే బిజినెస్లు అలాగే అట్టర్ ఫ్లాప్ అవుతాయని తెలీదా? అరే తొందరగా ఫ్రెష్ అవ్వండి, మిమ్మల్ని ఎగ్జామ్ రాయించడానికి తీసుకెళ్తాను. ఏంటి ఎగ్జామా? రాత్రి రాసిన ఎగ్జామ్ కే పులుసు గారిపోయింది. ఇంకా నా వల్ల కాదు. మా వల్ల కూడా కాదు, మేము ఎగ్జామ్ రాయం. ఎగ్జామ్ ఎందుకు రాయర్రా? ఎందుకు రాయాలండి? కోసుకొని తినే కోడికి పందేలు నేర్పినట్టు మీ చేతిలో చచ్చే మా చేత ఎగ్జామ్ రాయించడం అవసరమా? మాది మనసు చచ్చే ముందైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది. మీది మళ్ళీ ఎగ్జామ్ అంటూ మాది ప్రశాంతతని దూరం చేయకండి. మీరు ఏమైనా చెప్పండి, కానీ ఎగ్జామ్ మాత్రం రాయాలి. ఇది నా ఆర్డర్. నువ్వేంటక్క మా ఎగ్జామ్ మీద మా అమ్మ నాన్నల కంటే నువ్వే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. అంటే నువ్వు మమ్మల్ని చంపవా? మిమ్మల్ని చంపనని నేను చెప్పానా? నా తమ్ముడు కోమాలోకి వెళ్ళడానికి కారణం మీరని తెలిసిన క్షణమే మిమ్మల్ని చంపేస్తాను. ఒకవేళ మీ బ్రతుకు బాగుండి దానికి కారణం మీరు కాదని తెలిసి చావు నుంచి బయట పడ్డారే అనుకో, మీరు ఎగ్జామ్ రాయకపోవడానికి కారణం ఆ బొమ్మాలిరా అని మీ జీవితాంతం చెప్పుకోకూడదు కదా. అందుకే వెళ్ళి రెడీ అవ్వండి. కొండ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఎవరో తెలుసుకొని మన వాళ్ళు 4 ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. వీళ్ళు గాని పాస్ అవ్వకపోతే వాడి జీవితం ఫెయిల్ అయిపోతుందని చెప్పు. అమ్మయ్యా, మనం చచ్చేది బ్రతికేది పక్కన పెడితే ఈసారి ఎగ్జామ్ ఎలా రాసినా పాస్ అవ్వడం పక్కా. 4 to 6 more days later. అరే చావు మన ముందున్నా గాని ఈ 6 రోజులు మాత్రం మనకి బొమ్మాలి ఇంట్లో స్వర్గంలా గడిచిందిరా. బొమ్మాలి ఎంత మంచిదిరా. మనల్ని చంపడానికి తీసుకొచ్చినా మనల్ని ఏ చీకటి గదిలోనో పడేయకుండా నిజం కోసం ఎదురు చూస్తూ మనల్ని వాళ్ళ సొంత బంధువుల కంటే ప్రేమగా చూసుకుందిరా. అవునరా, మన జీవితంలో ఎప్పుడూ తినలేని రుచికరమైన భోజనం ఇక్కడ తిన్నాం. అంతేకాదు మన జీవితంలో ఇక ఎగ్జామ్ పాస్ కాలేమనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు బొమ్మాలి చెప్పిందని ఇన్విజిలేటరే మన చేత దగ్గరుండి స్టిప్పులు పెట్టి మరీ ఎగ్జామ్ రాయించాడు. ఈసారి మనం పాస్ అవడం ఖాయం. నాకే అయితే ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది, ఇంటికి వెళ్ళాలనే లేదు. అయితే ఇక్కడే ఉండిపోదామేరా. మనం ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలరా? అరే మీరు కాసేపు ఆగండ్రా, మీ కోరిక తీరే మార్గం చూస్తాను. దేవుడా 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 దేవుడా. ఏం చేసావురా? అరే
బొమ్మాలి తమ్ముడు రుద్రగాడు గాని కోమలో నుంచి బయటకు వచ్చాడే అనుకో, మనం ఇంటికైనా వెళ్తాం, లేకపోతే యమలోకంలోకైనా వెళ్తాం. అదే మనం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలనుకో, వాడు కోమలో నుంచి బయటికి రాకూడదు. అందుకే వాడు కోమలో నుంచి బయటికి రాకూడదని ఆ దేవుడిని మొక్కుకుంటున్నాను. అవునా? భలే పని చేసావురా. ఏరా పోనీలేని మిమ్మల్ని పందుల్ని మేపినట్టు మేపితే నా తమ్ముడిని కోమాలో నుంచి రాకూడదని కోరుకుంటారా? కొండా ఏమైందక్క? కొండా ఈ రోజు నుంచి వీళ్ళకి ఫుడ్ మెనూ మార్చేయి. పొద్దుట పెసరట్లు దోశలకు బదులు సద్దన్నం పెట్టు. మధ్యాహ్నం చేపలు రొయ్యలకు బదులు కారం వేసి చారు పోసి పెట్టు. రాత్రికి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీకి బదులు గంజన్నం పెట్టి దానికి ఉల్లిపాయ నంజు పెట్టు. అలాగే అక్క. అంతేకాదు మన ఇంట్లో పని చేసే వాళ్ళని నలుగురిని తీసేసి వాళ్ళ పనుల్లో వీళ్ళని పెట్టు. వీరిని వంట పనికి పెట్టు. వంట పనా? నాకు తింటం తప్ప వండడం రాదే. వీడిని తోట పనికి పెట్టు. వామ్మో, నాది తోట పని చేయాలా? దూల తీరింది ఎదవలకి. వీడిని బర్రెల దొడ్లో పడే పేడ తీసుకుంటాడు. వీడికి పడక కూడా అక్కడే. ఏంటి, నేను బర్రెల దొడ్లో పెండ తీసి అక్కడే పడుకోవాలా? వాళ్ళకి నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. చూశారా, బొమ్మాలి మీకు పని చెప్పింది గాని నాకు పని చెప్పలేదు. అదేరా నేనంటే. ఏరా నీకు ఏ పని చెప్పలేదని ఫీల్ అవుతున్నావా? నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. నా తమ్ముడికి డైపర్లు మార్చడం ఆ డ్యూటీ నీదే. అంతేకాదు నీకు బంపర్ ఆఫర్ కూడా ఉంది, బాత్రూమ్లు కడగడం. ఈ రోజు నుంచి ఆ డ్యూటీ కూడా నీదే. నీ నోటి దూల వల్లేరా ఇలా జరిగింది. దేవుణ్ణి మనసులో తలుచుకునేది బయటికి చెప్పాలా? మరి మీరే కదా ఏం చేశావురా అని అడిగి చెప్పాక చప్పట్లు కొట్టారు. అరే ముందు మీ సోదాపి డ్యూటీ ఎక్కండి. అరే, ఇందాకటి వరకు మనం ఇక్కడే ఉంటే బాగుండు అనుకున్నాం, కానీ ఇప్పుడు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మన ఫోన్లు ఎక్కడ పెట్టారో తెలుసుకొని మా నాన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాలి. పాపం మన ఫోన్లు కలవక వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో. ఏవండి, ఈ రోజైనా రాజు ఫోన్ చేశాడా? లేదే, ఇందాకే నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ లో ఉంది. మనోడు ఎంత మారిపోయాడే. ఎగ్జామ్ అనగానే ఫోన్ వాడటమే మానేశాడు. మరేమనుకున్నారు, వాడివన్నీ నా బుద్ధులే. నువ్వెప్పుడు ఇంతేనే. వాడేదైనా మంచి పని చేస్తే వాడివన్నీ నా బుద్ధులే అంటావు, వాడేదైనా తప్పు చేస్తే వాడివన్నీ మీ బుద్ధులే అంటావు. నువ్వెప్పుడు ఒక మాట మీద నిలబడవేమే. ఎవరైనా కాళ్ళ మీద నిలబడతారు గాని మాట మీద నిలబడతారా? వెధవ సెటైర్లు వేసావంటే ఆ కాళ్ళు విరిచి వీల్ చైర్ లో కూర్చోబెడతాను. హ్మ్. ఏమే? ఏంటి? మన పక్కింటి కోటిగాడు అందరి దగ్గర డబ్బులు అప్పు చేసి ఫుల్ గా తాగేస్తున్నాడంట. ఎప్పుడైనా నిన్ను గాని డబ్బులు అడిగితే రూపాయి కూడా ఇవ్వకు. అయ్యో, కోటిగాడంటే గుర్తొచ్చిందండి. వాడిందాకే వచ్చి 2000 అప్పడిగాడు. అవునా? కొంపదీసి ఇచ్చేసావా? డబ్బులు ఇవ్వటానికి కొంప తీయటం ఎందుకండి, బీరువతాళం తీస్తే సరిపోద్దిగా. అందుకని బీరువాతాళం తీసి డబ్బులు ఇచ్చేసావా? ఇద్దామనుకున్నాను, కానీ మీరెప్పుడైనా బీరువాలో డబ్బులు పెడితేగా. హలో రాజు, ఏరా ఎలా ఉన్నావు? ఏంటి, నిన్ను బొమ్మాలి బంధించేసిందా? నేనొస్తున్నానుండు. ఏరా పనులు మానేసి ఇక్కడ కూర్చున్నారు, వెళ్ళి పని చూడండి. అక్క, మీ తమ్ముడు స్పృహలోకి వచ్చాడు. అవునా? మీరు కూడా రండిరా. అక్క, తమ్ముడు, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తా. నిన్ను లారీ కిందకు నెట్టినవాడు వీళ్ళలో ఎవడైనా ఉన్నాడా? ఏరా, మీరే నా తమ్ముడిని చంపాలని ప్లాన్ చేసి నాకే కాకమ్మ కథలు చెప్తారా? కొండా, ఏంటో చెప్పక్క. వీళ్ళ నలుగురు తలలు తీసి మన గుమ్మానికి వేలాడది.
అక్క నరికేమంటావా? నా తమ్ముడిని చంపాలనుకున్న వాడిని నేనే చంపాలి. ముందు ఎవరిని చంపాలి? అరే పంటలేసుకోనరా, ముందు ఎవరు పండితే వాళ్ళనే చంపుతా. పంటలేసుకోవడానికి ఇదేమైనా దాగుడు మూతల ఆటలా అక్క? మీరు నాతో ఆడింది ఆటలే కదరా. అక్క నీకు దండం పెడతానక్క, మమ్మల్ని ఏం చేయకక్క. ఏరా నిన్నటి వరకు నన్ను వేరేలా ఊహించుకున్నావు కదా, మరి ఇప్పుడేంట్రా అక్క అంటున్నావు? వాడంతే అక్క, వాడి కొంచెం పిచ్చి, ఆ మాటలు నువ్వు పట్టించుకోకు. పిచ్చి అని సర్టిఫికేట్ ఇస్తే వదిలేయడానికి ఇదేమైనా కోర్టులో వేసే శిక్ష అనుకుంటున్నావా? బొమ్మాలి వేసే శిక్ష. అసలు ముందు నరకవలసింది నిన్నురా. అక్క తమ్ముడు నువ్వు మాట్లాడుతున్నావా? అక్క తనను చంపకు. నిన్ను చంపాలనుకున్నావా అని నువ్వు చంపొద్దంటావేంట్రా? తను నన్ను చంపాలనుకోలేదు. నాతో గొడవ పడ్డవాడు కత్తి తీసి నన్ను పొడవబోయాడు. అప్పుడు తను వచ్చి వెనక్కి లాగాడు. అంతలో లారీ వచ్చి గుద్దేసింది. తను నన్ను లాగినందుకు నన్ను లారీ గుద్ది కోమలోకి వెళ్ళిపోయాను. ఒకవేళ లాగకపోతే వాడి కత్తిపోటికి యమలోకానికి వెళ్ళిపోయేవాడిని. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. నా తమ్ముణ్ణి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఇన్ని రోజులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు అక్క? నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. ఇప్పటికైనా నిజం తెలిసింది కదక్క. మీరు మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి రా వెళ్ళేది? ఇన్ని రోజులు మీరు తిన్నవన్నీ కోపంగానే పెట్టాను. ఈ రోజు ప్రేమగా పెడతాను, తినేసి రేపు వెళ్ళండి. The next day. వెళ్ళొస్తామక్క. నిన్న మీది మాపై చూపించిన ప్రేమకి నాది ఇక్కడే ఉండాలని ఉంది. కానీ నాది పప్ప అమ్మ నన్ను చూడకుండా ఉండలేరు. అందుకే నాది వెళ్తుంది. మా వల్ల ఏమైనా తప్పులు జరిగింటే క్షమించక్క. సారీ అండి, మీతో ఓవర్గా బిహేవ్ చేశాను. అరే కుర్రోళ్ళు అన్నాక ఈ వయసులో ఆ మాత్రం అల్లరి చేయాలిరా, లేకపోతే ఈ వయసుకి అర్థమేముంటుంది? ఈ డబ్బులు తీసుకోండి, మీకు దారి ఖర్చులకి పనికొస్తాయి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి మీకు నచ్చినన్ని రోజులు ఉండిపోండి. తప్పకుండా వస్తామక్క, కానీ ఈ డబ్బులు మాకొద్దు. ఇప్పటికే నువ్వు పంచిన ప్రేమకి మా గుండె బరువెక్కిపోయింది. అంతకంటే ఎక్కువ బరువైతే మేము మోయలేమక్క. ఏంట్రోయ్ పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నావు? తీసుకుంటావా లేక బర్రెల దొడ్లో పాడేసి పేడెత్తించమంటావా? వద్దులే అక్క, బర్రెల దొడ్లో కంపు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. తీసుకోరా బాబు, నీకు దండం పెడతాను. థ్యాంక్స్ అక్క, ఇక వెళ్ళొస్తాం. ఓకే బాయ్, హ్యాపీ జర్నీ. మీరేంటి నాన్నగారు ఇలా వచ్చారు? గబ్బర్ సింగ్ గెటప్ లో వద్దామనుకున్నానురా, ఇక్కడ కాస్ట్యూమ్ దొరకలేదు, అందుకే ఇలా వచ్చేసాను. నేనన్నది నువ్వు గెటప్లో వచ్చావని కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావని. అదేంట్రా, బొమ్మాలి మమ్మల్ని కిడ్నాప్ చేసింది, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడు అని వాట్సాప్ లో మెసేజ్ పెట్టావు. ఇప్పుడు ఎందుకు వచ్చావంటావేంటి? ఏ బొమ్మాలి కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా? బ్లాక్ అవ్వలేదు, వైట్ అవ్వలేదు, అంతా మంచిదే అయ్యింది. అరే రాజు, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? ఇదేంట్రా ఇంత సన్నబడిపోయావు? ఇన్నాళ్లకు ప్రతి తల్లి తన బిడ్డను చాన్నాళ్లకు చూసి ఇదేంట్రా ఇంత సన్నపడిపోయావు అంటే ప్రేమతో అనుకునేవాణ్ణి. కానీ అది కామన్ డైలాగ్ అని ఇప్పుడే అర్థమైంది. అది కామన్ డైలాగ్ అని నువ్వెందుకు అనుకుంటావురా? మరి లేకపోతే ఏంట్రా, ఇక్కడికి సన్నగా వచ్చిన రాజుగాడు బొమ్మాలి పెట్టిన తిండి తిని దుక్కలా తయారయ్యాడు. అప్పుడు వాళ్ళమ్మ వాణ్ణి చూసి ఇదేంట్రా ఇంతలా అయిపోయావనకుండా ఇదేంట్రా ఇంత సన్నపడిపోయావంటే అది కామన్ డైలాగ్ అనే అర్థం కదరా. అరే నేను మిమ్మల్ని కాపాడాలని వస్తే మీరేంట్రా సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు? ఎక్కడ మిమ్మల్ని కిడ్నాప్ చేసిన బొమ్మాలి? ఒసై బొమ్మాలి, బయటకు రావే నీ అక్క. అయ్యో నాన్నగారు, బొమ్మాలి మా నలుగురిని కిడ్నాప్ చేసిన మాట నిజమే, కానీ తర్వాత తన తప్పు తాను తెలుసుకుని మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంది. అంతేకాదంకుల్, మాది ఎగ్జామ్ బాగా రాసింది. దానికి కారణం అక్క బొమ్మాలినే. అవునా? ఛీ, అనవసరంగా ఆవిడను ఫోన్లో బాగా తిట్టేశాన్రా. అరే రాజు,
బొమ్మాల్ని ఒకసారి పిలవరా, సారీ చెప్తాను. అయ్యో నాన్న, ఇప్పుడు అవన్నీ అవసరమా? ఆమెకు స్వారీ చెబితే నా గుండెల్లో బరువు కిందకు దిగుతుందిరా. ఇప్పుడు ఆ బరువు దిగకపోయినా పెద్ద నష్టం కాదు. మనకు బస్సు మిస్ అయిందనుకో ఊరికి వెళ్ళడం చాలా కష్టం. పదండి వెళ్దాం. ఏంట్రా రాజు, పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారనే జ్ఞానం లేదా నీకు? వెళ్ళి ఆవిడని పిలుచుకొని రా. సర్లే, అలాగే పిలుస్తాను. ఆవిడ దగ్గర మాత్రం ఎక్స్ట్రాలు మాట్లాడకు, కొలెస్ట్రాల్ కరిగేదాకా కొడతది. కొడుకును కనమంటే కొరువిదయాన్ని కన్నావేంటి? దానికి కారణం మీరే కదా. కొరివిదయ్యం పుట్టకపోతే కామధేనువు పుడుతుందా? సారీ అండి, మీ గురించి తెలియక ఫోన్లో చాలా తిట్టేశాను. అయ్యో పర్లేదులేండి. సుబ్బు నువ్వా? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, ఎవరండి మీరు? నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను? మీరెవరంటే చెప్పకుండా అలా చూస్తారేంటండి? నేను ఎవరా? క్లాస్ రూమ్ లో నువ్వు విసిరిన పేపర్ రాకెట్లు, ఇంటర్వెల్లో నువ్వు నాకు ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు మర్చిపోయావా సుబ్బు? మీ రైమింగ్ బాగానే ఉంది, కానీ నా టైమింగ్ చాలా బ్యాడ్గా ఉంది. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఒక్కసారి సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. నేనే గుర్తు తెచ్చుకోవాలా? ఏ నీకు గుర్తులేదా? ఆనాడు కర్ణం గారి చెరుకు తోటలో నువ్వు చేసిన చిలిపి పనులు మర్చిపోయావా? మునిసీబు గారి పాకలో నువ్వు పెట్టిన ముద్దులు మర్చిపోయావా? అంటే నువ్వు బొండు మల్లివా? అవును, బొండు మల్లినే. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక ఇక నా పరిమళానికి విలువ లేదని ఇలా బొమ్మాలిగా మారాను. మీ నాన్న ఇప్పుడంటే స్వాతిముత్యం గాని అప్పట్లో అర్జున్ రెడ్డి అన్నమాట. నువ్వు నోరు ముయ్యి, లేకపోతే ఇనుపకడ్డి దిగిపోద్ది. మా ఆయన నువ్వు కాలేజీలో లవర్సా? అవును, మా ప్రేమ గురించి ఏ చెట్టునడిగినా చెప్తుంది, ఏ పుట్టనడిగినా చెప్తుంది. ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయాలి, లేకపోతే ఏదో పెంటయ్యేలా ఉంది. ఇది నా భార్య భాగ్యం. మరి నాకు మీ ఆయన్ని చూపించావా? మా ఆయన ఉంటేగా నీకు చూపించటానికి. అయ్యో పాపం, ఇంత చిన్న వయసులోనే నిన్ను మీ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? అసలు నేను పెళ్లి చేసుకుంటేగా వాడు నన్ను విడిచి వెళ్ళిపోవటానికి. అంటే నువ్వు పెళ్లి చేసుకోలేదా? లేదు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నేను నీకోసమే ఎదురు చూస్తూ ఇలాగే ఉండిపోయాను. నా అందమంతా పేట కాసిన వెన్నెలా అయిపోయింది. ఎవరైనా అడవి కాసిన వెన్నెలా అంటారు, నువ్వేంటి పేట కాసిన వెన్నెలా అంటున్నావు? ఈ పేటకి అడవికి పెద్ద తేడా ఉండదులేండి. సారీ బొమ్మాలి, ఆ రోజు నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. ఎదురు లేని ముదురు ప్రేమ. అసలు తప్పంతా నాదే, నిన్ను అలా అనకుండా ఉండాల్సింది. నువ్వేమన్నావేంటి? ఒకరోజు సుబ్బు నాకు ముద్దు పెడుతుంటే నేను మొదటిసారిగా సిగ్గుపడి చీపోండి అన్నాను. అంతే, అప్పుడు వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఇప్పుడొచ్చాడు. సర్లే కాపండి, పిల్లల ముందు ఈ మాటలు వినడానికి నాకు సిగ్గేస్తుంది. వీళ్ళని ఇక్కడతో ఆపకపోతే ఏదో ఒక ప్రమాదం జరిగేలా ఉంది. అయ్యింది ఏదో అయ్యింది, ఇక పదండి వెళ్దాం. అసలే బస్సుకు టైం అవుతుంది. ఎక్కడికి రా వెళ్ళేది? వీడి కోసం చాన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి దొరికాడు, ఎలా వదిలేస్తాను? కొండా, చెప్పక్క. వీళ్ళ ఆరుగురిని మళ్ళీ మన ఇంట్లో బంధించరా. అక్క వద్దక్క, మమ్మల్ని వదిలేయక్క. ఎవర్రా నీకు అక్క? ఇక నుంచి నన్ను అమ్మ అని పిలు, కుదరకపోతే పిన్ని అని పిలు. అంతేగాని అక్క గిక్క అని పిలిస్తే డొక్క చింపి డోలు కడతా. నువ్వేదో మమ్మల్ని కాపాడతావనుకుంటే బయటపడ్డ మమ్మల్ని మళ్ళీ కష్టాల్లోకి తోసేస్తావా? నాకేం తెలుసురా బొండు మళ్ళీ బొమ్మాలిగా పేరు మార్చుకుందని. అరే, మీకో విషయం తెలుసా? బొమ్మాలి ఇల్లు వైకుంఠపాలి రెండూ ఒకటే. మనది వైకుంఠపాలిలో నిచ్చెనెక్కుతుందని ఆనందించేలోపు పాము మింగేస్తుంది. ఇది బొమ్మాలి ఇంట్లో మనది సుఖపడుతుందని ఆనందించేలోపు కష్టం వచ్చేస్తుంది. చాలా బాగా చెప్పావురా సులేమాన్. అరే, ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మంచి సలహా చెప్పండ్రా. మాకు చెత్త సామెతలు తప్ప సలహాలేమొస్తాయి. నువ్వే ఏదో ఒకటి ఆలోచించరా. అరే రాజు, మనం ఇక్కడ నుంచి తప్పించుకున్నా మీ నాన్న మాత్రం నా చేతుల్లో నుంచి తప్పించుకోవడం కష్టమేరా. నీ మొగుడిని నువ్వు ఏమైనా చేసుకో, కానీ మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా తప్పించుకుంటే మనకంత మంచిది.
నాన్న నువ్వు బొమ్మాలితో ఏం చెప్తావంటే వచ్చాడు నారాజు ఈరోజు, రానే వచ్చాడు నారాజు ఈరోజు. సుబ్బు, నీకోసం మిరియాల పాలు తెచ్చాను, నీకిష్టం కదా, తాగు. బొమ్మాలి, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటది? నేను నీకు దూరం అవ్వటానికి కారణం ఎవరో తెలుసా బొమ్మాలి? ఇంకెవరు? నీ పెళ్ళామేగా. కాదు, నీ తమ్ముడు. నా తమ్ముడా? వాడు నిన్నేం చేశాడు? వాడు నన్నేమీ చేయలేదు, కానీ మనిద్దరం కలిసుంటే వాడి ప్రాణానికి ప్రమాదమని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. అందుకే నీ ప్రాణానికి ప్రాణమైన నీ తమ్ముడి కోసం నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. సారీ సుబ్బు, నువ్వు నా కోసం చేసిన త్యాగం తెలియక నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆ జ్యోతిష్యుడు చెప్పింది కూడా నిజమే సుబ్బు. మనం ప్రేమించుకున్నంత కాలం నా తమ్ముడికి రోజు కడుపులో పోటు వచ్చేది, కానీ మనం విడిపోయాక వాడికి తగ్గిపోయింది. మరి నేను రోజు తెచ్చుకున్న ఉప్మా అంతా వాడే తినేస్తే కడుపులో పోటు రాదా? నా తమ్ముడికి నీ వల్లే కాదు, నీ కొడుకు వల్ల కూడా ప్రమాదం ఉన్నట్టుంది. అందుకే వాడిని వీడు కలవగానే వాడిని లారీ గుద్దేసింది. అక్క, తమ్ముడికి ఎక్కిళ్ళొస్తున్నాయి. వామ్మో, మీరు ఇక్కడే ఉంటే నా తమ్ముడికి చాలా ప్రమాదం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పదండి, ఇదే బెస్ట్ టైం. బొమ్మాలి మూడు మారక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, అమ్మయ్యా. మొత్తం మీద బొమ్మాలి నుంచి మనం తప్పించుకున్నాం. నాకు తెలియకుండా కాలేజీలో ఇంత ప్రేమాయణం ఎప్పుడు నడిపారు? అది కాలేజీలోనో హై స్కూల్లోనో కాదే, ఎలిమెంటరీ స్కూల్లో. అప్పుడు నేను 4వ తరగతి, అది 3వ తరగతి. అంకుల్ 4వ తరగతిలోనే పెద్ద ఆటగాడు.